రాజ్యాంగ ప్రధాన రక్షకులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తుత సిజై బిఆర్ గవాయ్ అని నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. నేడు రాజ్యాంగంపైన జరుగుతున్న దాడులపైన చర్చ జరుగుతోందన్నారు. రాష్ట్రాలు కేంద్రాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. కానీ కొంతమంది రాజ్యాంగానికి అతీతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అనేక సందర్భాల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను కోర్టులు కొట్టివేసిందన్నారు. 75 ఏళ్లలో చీఫ్ జస్టిస్ మొట్టమొదటి దళితుడిగా బాలకృష్ణన్ అయ్యారని, రెండో వ్యక్తి గవాయ్ అని మల్లు రవి చెప్పారు. గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఛార్జ్ తీసుకున్న తర్వాత సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిలో జడ్జెస్ తప్ప తక్కిన అన్నిట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ రిజర్వేషన్ల మొత్తాన్ని అమలు చేయాలనే ఆర్డరు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన సంగతి మనం పేపర్లో టీవీలో చూసాము. దీన్ని బట్టి రాజ్యాంగ హక్కుల్ని సంపూర్ణంగా అమలు చేయాలనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిగా మనం బిఆర్ గవాయ్ గారిని చూడొచ్చు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటంటే బిఆర్ గవాయ్ గారి తండ్రి ఆర్ఎస్ గవాయ్ గారు. గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఛార్జ్ తీసుకున్న తర్వాత సుప్రీం కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిలో జడ్జెస్ తప్ప తక్కిన అన్నిట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ రిజర్వేషన్ల మొత్తాన్ని అమలు చేయాలనే ఆర్డరు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన సంగతి మనం పేపర్లో టీవీలో చూసాము. దీన్ని బట్టి రాజ్యాంగ హక్కుల్ని సంపూర్ణంగా అమలు చేయాలనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిగా మనం బిఆర్ గవాయ్ గారిని చూడొచ్చు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటంటే బిఆర్ గవాయ్ గారి తండ్రి ఆర్ఎస్ గవాయ్ గారు. గవాయ్ గారు చీఫ్ జస్టిస్